హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఒక మంచి టిఫిన్ రెసిపీ అయితే చేశాను. ఏంటంటే రవ్వ దోశ క్రిస్పీగా మెత్తగా చూడండి ఎంత బాగుందో. అప్పటికప్పటికే మనకి ఇడ్లీ పిండి దోశ పిండి ఏమీ లేనప్పుడు ఇలా త్వరగా ఉప్మా రవ్వతో బొంబాయి రవ్వ అంటాం కదా, దాంతో అయితే దోశలు అయితే చేశాను. దానికి కాంబినేషన్గా పల్లీల చట్నీ అయితే చేశాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. రండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రవ్వ దోశ ఎలా చేయాలనో మీతో అయితే షేర్ చేస్తాను. చూడండి ఎంత బాగున్నాయో. రండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ముందుగా రవ్వ దోశకి కావాల్సింది బొంబాయి రవ్వ. ఒక కప్పు నిండా తీసుకున్నాను. మనం ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవ్వ. ఒక కప్పు నిండా బొంబాయి రవ్వకి ఒక 4-5 స్పూన్లంతా మైదా పిండి తీసుకున్నాను. మీ ఇష్టం ఫ్రెండ్స్, మైదా పిండి నచ్చకపోతే గోధుమ పిండి అయినా కొద్దిగా వేసుకోండి, బాగుంటుంది. కొద్దిగా మెత్తదనానికి మైదా పిండి వాడుతున్నాను. పెరుగు అయితే ఒక అరకప్పు తీసుకున్నాను. ఇప్పుడు ఈ బొంబాయి రవ్వని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి. ఇందులోనే మైదా పిండి కూడా వేసేసుకోవాలి, పెరుగు కూడా వేసేసుకోవాలి. మీరు కావాలంటే మజ్జిగైనా వేసుకోండి. కొద్దిగా వాటర్ వేసుకొని ఇందులో వేసేద్దాము. వేసుకొని బాగా కలిపేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని జారుడుగా కలుపుకోవాలి. వాటర్ వేసేసుకుందాం. కొద్దిగా థిక్గా ఉంది కాబట్టి వేసుకొని బాగా అంతా కలిసే వరకు కలిపెట్టుకోవాలి. కొద్దిగా ఇలా పలచగా తిప్పుకోవాలి. చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఉండాలి. ఇప్పుడైతే ఇలా కలుపుకున్న ఈ రవ్వని మూత వేసుకొని ఒక 10-15 నిమిషాలు నాననిద్దాం. ఇప్పుడు మూత తీసి చూద్దాము. నేనైతే ఒక 15 నిమిషాలు నానబెట్టాను అనమాట. చూడండి కొద్దిగా అయితే బాగా నానిపోయింది కదా. ఈ విధంగా నానిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. నేను నానే లోపల అయితే ఉల్లిపాయలు ఈ విధంగా సన్నలుగా కట్ చేసి పెట్టుకున్నాను. కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పచ్చిమిర్చి. ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసేసుకోవాలి. ముందుగా ఉప్పు వేసుకుందాం. కొద్దిగా సరిపడా చూసుకొని ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకుని అన్నీ ఇందులో వేసేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర వేసాను, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా తిప్పేసుకోవాలి. తిక్కుగా ఉంది కదా, కొద్దిగా వాటర్ పోసుకుందాం. తిక్కుగా అయితే ఉండకూడదు, మనకి క్రిస్పీగా రాదు. నేనైతే ఒక గ్లాసు వాటర్ వేసాను. బాగా తిప్పుకోవాలి. ఈ విధంగా పల్చంగా వచ్చే వరకు వాటర్ పోసుకోవాలి. అప్పుడే మనకి క్రిస్పీగా వస్తుంది. ఇంకా కొద్దిగా వాటర్ వేసుకోవాలి. చూసుకొని వేసుకోండి. చూడండి ఈ విధంగా పల్చగా అయితే ఉండాలి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని దోశలు వేసేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ అయితే పెట్టేసాను. ప్యాన్ బాగా హీట్ అవ్వాలి ఫ్రెండ్స్, అప్పుడే బాగా వస్తుంది. కొద్దిగా నేను ఆయిల్ వేసాను. ఇప్పుడైతే మనం దోశలు వేసేసుకుందాము. ఇలా వేసుకోవాలి, రౌండ్గా అడ్జస్ట్ చేసుకుంటూ. చూడండి ఎంత బాగా వస్తుందో. ఇలా వేసుకొని రౌండ్గా అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. పైనే మంచి కలర్ వచ్చే వరకు కాలనివ్వాలి. ఈ పైన పచ్చిదనం ఉంది కదా, అదంతా పోయి కింద మనకి బ్రౌన్ కలర్ రావాలి. అప్పటి వరకు కాలనిద్దాము. ఇప్పుడైతే తీస్తే రాదు, బాగా కాలనిద్దాం. ఇప్పుడైతే బాగా కాలింది, తిప్పేసుకోవచ్చు. చూడండి పైనుండి పచ్చిదనం అంతా పోయింది కదా. ఇప్పుడు నెమ్మదిగా తిప్పుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంకో వైపు కూడా బాగా కాలనివ్వాలి. చూడండి బబుల్స్గా ఎంత బాగా వచ్చిందో. నేను వంట సోడా కూడా వేయలేదు ఫ్రెండ్స్, మనం పెరుగు వేసాం కదా, దానివల్ల ఎంత బాగా కలరు బాగా వస్తుంది, క్రిస్పీగా. ఇంకొక వైపు కూడా బాగా కాల్చిన తర్వాత తీసేసుకుందాం. ఇప్పుడు తిప్పేసుకుందాము. చూడండి పేపర్ లాగా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు తీసుకొని ప్లేట్లో వేసేసుకుందాం.
ఇప్పుడు ఇంకోటి కూడా వేసి చూపిస్తాను. ఇంకొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకొని ఇంకోటి వేసి చూపిస్తాను. పెనం బాగా హీట్గా ఉండాలి ఫ్రెండ్స్, అప్పుడే బాగా వస్తుంది. ఇది కూడా బాగా ఇలాగే కాలనిచ్చి తీసుకోవాలి. బాగా కాలనిద్దాము. ఆయిల్ వేసుకుందాము. ఇది కూడా మంచి కలర్ వచ్చిందాకా కదపకూడదు, కాలనిద్దాం. ఈ దోశ కూడా బాగా కాలిపోయింది. ఇప్పుడు నెమ్మదిగా అలా తీసుకుంటూ తిప్పుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది కూడా ఇంకొక వైపు కాలనిచ్చి తీసేసుకుందాం. అన్నీ ఇలాగే కాల్చుకోవాలి ఫ్రెండ్స్. క్రిస్పీగా మెత్తగా చాలా బాగుంటుంది. కాలనిద్దాం. పక్క కూడా కాలిపోయింది, తీసేసుకుందాము. అయిపోయింది ఫ్రెండ్స్. అన్నీ ఇలాగే వేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో. ప్లేట్లోకి తీసేసుకుందాం. చూడండి నేనైతే కొన్ని కాల్ చేశాను. ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. క్రిస్పీగా ఎంత బాగుందో చూడండి. చాలా బాగా వచ్చాయి. టిఫిన్స్కి ఏం లేనప్పుడు అప్పటికప్పటికి ఇలా చేసుకోవచ్చు. ఎంత బాగుందో చూడండి. ప్లీజ్ ఇలాంటి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం. పల్లీ చట్నీతో కనుక తింటే చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. ఇలా కనుక తింటే ఎంత బాగుంటుందో చూడండి. చాలా టేస్టీగా చాలా బాగుంది ఫ్రెండ్స్. ప్లీజ్ మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లో తెలపండి. బాయ్.